పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ కల్కి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నార్త్ అమెరికాలో మరో మైలురాయిని దాటింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ ను సాధించింది. అయితే తాజాగా కల్కి 2898 ఏడి ఈ రికార్డును అధిగమించింది. కల్కి ఇప్పటి వరకు $18.5 మిలియన్ వసూలు చేసి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. గతంలో షారూఖ్ నటించిన పఠాన్ $17.45 మిలియన్ రెండో స్థానంలో ఉండగా తాజాగా కల్కి దాన్ని అధిగమించింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే కల్కి సినిమా పఠాన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విజయంతో ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా థియేటర్స్ లో ఇంకా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. కల్కి సెట్ చేసిన స్టాండర్డ్స్ ఇతర తెలుగు సినిమాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.